హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మటన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. నేను ఆయిల్ వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు వేసాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక ఆనియన్, 2 టమోటా, ఒక అల్లం ముక్క, కొద్దిగా తెల్లగడ్డ వేసుకొని మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసాను. బాగా వేగుతుంది, అంటే కొంచెము పచ్చగా ఉండేది అది కొద్దిగా ఎర్రగా వేగుతుందంట. ఇప్పుడు తెల్లగడ్డ దంచుకున్నాను, ఆ తెల్లగడ్డ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా వేగిన తర్వాత మటన్ వాష్ చేసి పెట్టుకున్నాను, కేజీ మటన్ వేస్తున్నాను. కేజీ మటన్ వేసి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత చిటికెడంత పసుపు వేస్తాము. బాగా కలుపుకుందాము. కలిపిన తర్వాత బాగా కలిపిన తర్వాత కారం కొద్దిగా వేద్దాము. కారం అయితే నేను 2 స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంత కారం తింటారో అంత బట్టి వేసుకోండి. ఒక ధనియాల పొడి వచ్చి 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కారము ధనియాల పొడి వేయించుకున్నాక ఒక 2 నిమిషాలు మళ్ళీ వాటర్ పోద్దాము. కారం స్మెల్ లేకుండా 2 నిమిషాలు వేయించుకుంటే బాగుంటుంది. మళ్ళీ నేను 2 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ విజిల్స్ పెట్టాను ఫ్రెండ్స్. నేనైతే ఒక 6-7 విజిల్స్ అయితే పెడతాను. విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మూత తెచ్చి చూసి దాంట్లో మటన్ మసాలా వేసి మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకుంటే పులుసు అనేది మనం కుక్కర్లో పెడతాం కదా, 2 గ్లాసులు వాటర్ పోసుకొని అది పలసగా ఉంటుంది. అది ఓపెన్ చేసినాక మనం మటన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం చిక్కబడితే మనకు పలసగా లేకుండా కొద్దిగా చిక్కగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మటన్ సింపుల్గా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, మా స్టైల్లో మేము చేసాం. బాయ్ బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.